నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈరోజు కార్యక్రమంలో కెరోటిడ్ యాంజియోప్లాస్టీ ఎప్పుడు చేస్తారు, నిమ్మజాతి పండ్లతో రొమ్ము క్యాన్సర్ దూరం, ఉబ్బిన సిరలకు ఏ డాక్టర్ని కలవాలి, పొట్టలో క్యాన్సర్ నయమవుతుందా, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు యాంజియోప్లాస్టీ చేయడం, స్టెంట్లను అమర్చడం మనకు తెలిసిందే. అలాగే మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాల్లోనూ అడ్డంకులు ఏర్పడినప్పుడు డాక్టర్లు యాంజియోప్లాస్టీ చేస్తూ ఉంటారు. ఈ చికిత్సను కెరోటిడ్ యాంజియోప్లాస్టీగా పిలుస్తారు. మెదడు రక్తనాళాల్లో అడ్డంకులు తొలగించే కెరోటిడ్ యాంజియోప్లాస్టీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు చూద్దాం. కెరోటిడ్ యాంజియోప్లాస్టీ కీలకమైన కెరోటిడ్ ధమనుల్లో పూడుకుపోయిన కొలెస్ట్రాల్ నిల్వల్ని సర్జరీ చేయాల్సిన అవసరం లేకుండా తొలగించే ఒక అత్యాధునికమైన విధానంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్నవి కెరోటిడ్ ధమనులు. గుండె నుంచి మెదడుకు వెళ్లే ఈ కీలకమైన ధమనుల్లో ఎథెరోస్క్లెరోసిస్ మూలంగా కొలెస్ట్రాల్ లేదా కొవ్వు నిల్వలు అవరోధాలుగా మారుతుంటాయి. ఇలాంటప్పుడు ధమనుల గోడలు సన్నగా మారతాయి. ఫలితంగా మెదడుకు రక్త ప్రసారంలో అవరోధాలు ఏర్పడతాయి. దీంతో పక్షవాతం ముప్పు పెరుగుతుంది. కెరోటిడ్ ధమనుల్లో ఇలా కొలెస్ట్రాల్ లేదా కొవ్వు నిల్వలు అడ్డంకిగా ఉన్నప్పుడు మామూలుగా అయితే ఒకప్పుడు సర్జరీ చేసి ఆ అవరోధాలను తొలగించేవాళ్లు. కానీ నేడు యాంజియోప్లాస్టీ సాయంతో కెరోటిడ్ ధమనుల్లో స్టెంట్ను అమర్చడం ద్వారా వాటిని చాలా తేలికగా బాగు చేయగలుగుతున్నారు. మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో బ్లాకేజెస్ని రెండు రకాలుగా నయం చేయొచ్చు. ఒకటి సర్జరీ ద్వారా, దాన్ని కెరోటిడ్ ఎండాట్రెక్టమీ అంటారు. రెండోది సర్జరీ అవసరం లేకుండా ఇలాగ బెలూన్ యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ పెట్టడం ద్వారా, దాన్ని మనం కెరోటిడ్ యాంజియోప్లాస్టీ అంటాం అనమాట. కెరోటిడ్ ఆర్టరీస్లో అన్ని బ్లాక్స్కి మనం సర్జరీయో స్టెంటో చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇంతకుముందు ఎవరికైనా పక్షవాతం కానీ, పక్షవాతానికి సంబంధించిన లక్షణాలు కానీ ఏమన్నా కనిపించినప్పుడు ఈ రక్తనాళాల్లో కెరోటిడ్ ఆర్టరీలో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయనేది కొన్ని పరీక్షలు చేస్తుంటాం. ఇప్పుడు ఆ పరీక్షలో కనుక 50% కంటే ఎక్కువ పూడిక ఉంది అని అనుకున్నప్పుడు, అండ్ ఇట్లాంటి పక్షవాతం లాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఆ బ్లాకేజ్ని కెరోటిడ్ యాంజియోప్లాస్టీ ద్వారా, అంటే బెలూన్ ద్వారా క్లియర్ చేయటం, స్టెంట్ పెట్టడం, లేదా కొన్ని సందర్భాల్లో సర్జరీ చేయడం అనేది జరుగుతుంటుంది. ఎటువంటి లక్షణాలు లేని వాళ్ళల్లో కూడా ఒకసారి మనం జనరల్ చెకప్ చేసినప్పుడు కానీ, లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, మిగతా రక్తనాళాల సమస్యలు ఉన్న వాళ్ళలో రొటీన్గా చెక్ చేస్తుంటాం మెదడుకు వెళ్ళే రక్తనాళాల్లో కూడా ఏమైనా బ్లాక్స్ ఉంటాయండి. సో ఇటువంటి వాళ్ళలో 80% మించి బ్లాక్ ఉంటే అటువంటి వాళ్ళలో కూడా మనం యాంజియోప్లాస్టీ చేసి ఆ బ్లాక్ని క్లియర్ చేయడం అనేది జరుగుతుంటుంది. కెరోటిడ్ యాంజియోప్లాస్టీ చేయడానికి ముందుగా పేషెంట్కు కెరోటిడ్ ధమని భాగంలో కొద్ది మోతాదులో మత్తు ఇస్తారు. ఆపై ధమనికి చిన్నగా రంధ్రం చేస్తారు. తరువాత బెలూన్తో కూడిన పొడవాటి క్యాథెటర్ను ధమని రంధ్రం గుండా అవరోధం ఉన్న చోటికి పంపిస్తారు. ఇప్పుడు క్యాథెటర్కు ఉన్న బెలూన్ను ఉబ్బించడం ద్వారా ధమనిలో అడ్డంకిగా ఉన్న కొలెస్ట్రాల్ అవరోధాల్ని పక్కకు తొలగిపోయేలా చేస్తారు. తరువాత ధమని గోడలు తిరిగి సన్నబడకుండా ఉండేందుకు మెటల్ స్టెంట్ను అక్కడ అమరుస్తారు. అంతే, యాంజియోప్లాస్టీ పూర్తయిపోయింది. ఒక్కరోజు తర్వాత పేషెంట్ నిశ్చింతగా ఇంటికెళ్ళిపోవచ్చు. ఈ మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో బ్లాక్స్ను క్లియర్ చేయడం, అంటే కెరోటిడ్ ఆర్టరీస్లో బ్లాక్ క్లియర్ చేయడం అనేది రెండు రకాలుగా చేయొచ్చు. ఒక పద్ధతి ఏమిటంటే సర్జరీ అనమాట. ఇప్పుడు ఈ రక్తనాళాలు మన మెడలోనే ఉంటాయి, స్కిన్ కిందే ఉంటాయి. సో ఆ బ్లాకేజ్ అనేది సర్జికల్గా ఓపెన్ చేసి ఆ రక్తనాళం తెరిచి ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ని రిమూవ్ చేసి మళ్ళీ స్టిచ్ చేసేయటం, దీన్ని కెరోటిడ్ ఎండాట్రెక్టమీ అంటాం అనమాట. రెండో పద్ధతి ఏంటంటే కెరోటిడ్ యాంజియోప్లాస్టీ. కెరోటిడ్ యాంజియోప్లాస్టీలో ఏం చేస్తామంటే ఇలా సర్జరీ లాగా మనం ఓపెన్ చేయాల్సింది కానీ, ఘాటు పెట్టడం కానీ ఏమి ఉండదు. గజ్జల్లోని రక్తనాళం ద్వారా బెలూన్ని మెదడుకు వెళ్ళే రక్తనాళాల వరకు పంపించి ఆ బెలూన్ ఉబ్బించడం ద్వారా ఆ బ్లాక్ని క్లియర్ చేస్తాం. క్లియర్ చేసి అప్పుడు అవసరమైతే దానిలో స్టెంట్ కూడా పెడుతుంటాం. దీన్ని కెరోటిడ్ యాంజియోప్లాస్టీ అంటాం అనమాట. సో రెండు రకాలుగా కూడా, అంటే కెరోటిడ్ ఎండాట్రెక్టమీ సర్జరీ ద్వారా లేదా కెరోటిడ్ యాంజియోప్లాస్టీ ద్వారా కూడా మెదడుకు వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ని క్లియర్ చేయొచ్చు. కెరోటిడ్ యాంజియోప్లాస్టీని సాధారణంగా ఈ కింది సందర్భాల్లో చేస్తారు. ధమనులు 50 లేదా 80% పైగా పూడుకుపోయినప్పుడు,
ఒకసారి యాంజియోప్లాస్టీ చేసినప్పటికీ మళ్లీ ధమనుల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు, గతంలో పక్షవాతం వచ్చిన కేసుల్లోనూ సర్జరీ ద్వారా ధమనులు చేరుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు, మెడలోని కణితులకు రేడియేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, గుండె లేదా ఊపిరితిత్తుల జబ్బులతో బాధపడే పేషెంట్లకు మెడకు సంబంధించి ఏవైనా సర్జరీలు చేయాల్సి వచ్చినప్పుడు డాక్టర్లు కెరోటిడ్ యాంజియోప్లాస్టీని చేయించుకోవాల్సిందిగా సిఫారసు చేస్తారు. ఇప్పుడు మామూలు యాంజియోప్లాస్టీలకును కెరోటిడ్ యాంజియోప్లాస్టీకి కొంచెం తేడా ఉంటుందండి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ప్రతిసారి ఎప్పుడైనా మనం బెలూన్ పెట్టి బ్లాక్ని క్లియర్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి చిన్న చిన్న క్లాట్స్ కానీ లేదా ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ కానీ కొంచెం కిందకి వెళ్ళిపోతుంటాయి, కిందకి వెళ్ళి అవి కొట్టుకుపోతుంటాయి. సో మిగతా చోట్ల ఎక్కడైనా కానీ అంటే హార్ట్ కానీ కిడ్నీ కానీ మిగతా అవయవాల్లో కానీ చేస్తున్నప్పుడు చిన్న చిన్న క్లాట్స్ ఒకవేళ కిందకి వెళ్ళినా మనకి దానివల్ల పెద్ద సమస్య రాదు. కానీ ఇలా బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో ఈవెన్ చిన్న చిన్న క్లాట్స్ కానీ కొద్దిగా కొలెస్ట్రాల్ డిపాజిట్స్ కానీ పైకి వెళ్ళి మెదడుకి వెళ్తే ఆ చిన్న డిపాజిట్స్ వలన కూడా చిన్న క్లాట్స్ వలన కూడా పెరాలసిస్ సిమ్టమ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని ఇటువంటి వాళ్ళలో మామూలు కంటే కూడా ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ కెరోటిడ్ యాంజియోప్లాస్టీ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా డిజిటల్ ప్రొటెక్షన్ డివైజెస్ అంటామండి. అంటే డిజిటల్ ప్రొటెక్షన్ డివైజెస్ అంటే ఇప్పుడు అవి బేసికలీ జల్లెడ లాంటి పరికరాలు అనమాట. సో ఇప్పుడు బ్లాక్ ఉందనుకోండి, ఆ బ్లాక్ కింద ఇది పెడతారనమాట, ఈ జల్లెడ లాంటి పరికరాన్ని. సో అది పెట్టి ఇప్పుడు మనం బెలూన్ ఉబ్బిచ్చి యాంజియోప్లాస్టీ చేసి దానిలో స్టెంట్ అనేది పెడుతుంటాం. సో అలా చేసేటప్పుడు ఏదైనా చిన్న చిన్న పదార్థాలు వెళ్ళినా ఈ జల్లెడలో చిక్కుకుని అవి పైకి మెదడుకి వెళ్లకుండా ఉంటాయి. మన ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత ఈ జల్లెడని కూడా తీసేస్తాం అనమాట. సో ఈ విధంగా మనకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే క్లాట్స్ ఇలాగా కొలెస్ట్రాల్ డిపాజిట్స్ బ్రెయిన్కి వెళ్లకుండా పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా వరకు ఈ పరికరాన్ని వాడటం ద్వారా నివారించవచ్చు. కెరోటిడ్ యాంజియోప్లాస్టీలోనూ కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అయితే సర్జరీతో వచ్చే సమస్యలతో పోలిస్తే వాటిని పెద్దగా పట్టించుకోనవసరం లేదు. కెరోటిడ్ యాంజియోప్లాస్టీతో ఉన్న పెద్ద అనుకూలత ఏంటంటే సన్నగా మారిన ధమనుల్లోకి చాలా సునాయాసంగా చేరొచ్చు. శరీరం మొత్తానికి మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. పేషెంట్కు కూడా సౌకర్యంగా ఉంటుంది. కోత చిన్నగా ఉండడంతో చాలా త్వరగా కోలుకోగలుగుతారు. హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సిన పని లేదు. మొత్తంగా కెరోటిడ్ ధమనుల్లో సమస్యలకు యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ని ఒక వరంగా చెప్పుకోవచ్చు. మెదడు